టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా చేసుకునే పన్నీర్ బిర్యానీ తినాలనిపిస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక బౌల్లో 1 గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకోవాలి. దీన్ని బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే చాలా బాగుంటుంది. పొడి పొడిలాడుతూ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత దీనిలో గ్లాసున్నర బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పన్నీరు 500 గ్రామ్స్ తీసుకున్న దాన్ని డైరెక్ట్గా ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ పెనంలో అయితే అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న కప్పుతో నెయ్యి వేసుకోవాలి. దానిలో ఒక చిన్న కప్పుతో జీడిపప్పులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా వేసుకొని ఒక 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని మీడియంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని బాగా మిక్స్ చేసుకోకుండా లైట్గా కర్రీ అంతా ఈ పన్నీర్కి పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యం బౌల్ని అలానే పెట్టుకోవాలి. దానిలోనే బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. రైస్ అంతా బాగా ఉడికిపోవాలి. 90% ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ గ్రేవీలో లేయర్స్గా ఇలా రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్నాక దీని మీద 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా లైట్గా ఈ విధంగా వేసుకొని 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేయాలి.